ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో చాలా తెలివిగా వ్యవహరించింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ప్రధానంగా ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 11 వరకు ఇప్పటి వరకు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ని కొన్నటువంటి ఏ ఫ్రాంచైజ్ కూడా ప్రో కబడ్డీలో ట్రోఫీ గెలవలేదు. ఈ విధంగా చూసుకున్నప్పుడు తెలుగు టైటన్స్ గతంలో ఎన్నోసార్లు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ కోసం వెళ్ళారు. బట్ ఈసారి మాత్రం ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నటువంటి తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ కోసం వెళ్ళడం మానేసి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, యావరేజ్ పర్ఫార్మెన్స్ అయినా పర్లేదు, ఫ్యూచర్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేయర్స్ని ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో రీజనబుల్ ప్రైస్ ట్యాగ్ ఇచ్చి దక్కించుకుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. టీమ్ ఫార్మేషన్ కూడా ఈసారి చాలా బాగుందని చెప్పాలి. డిఫెన్స్ పైన బాగా ఫోకస్ పెట్టారు. అలాగే రైడింగ్లో కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ తెలుగు టైటన్స్కి ఈ సీజన్లో అవైలబుల్గా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మంచి టీంతో ప్రో కబడ్డీ సీజన్ 12లో విజృంభించడానికి సిద్ధమవుతోంది తెలుగు టైటన్స్ టీం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.